ఘనత మహిమ ప్రభావములు మన తండ్రి అయినటువంటి దేవునికి అనునిత్యము మనందరి యథార్థమైనటువంటి జీవితముల ద్వారా చెందను కాక. ప్రియ దేవుని వర్లరా, ప్రభునామమున మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము, యుద్ధములో అమాయకుల మరణము దేవునికి ఆమోదయోగ్యమా? యుద్ధములో అమాయకుల మరణము దేవునికి ఆమోదయోగ్యమా? నా స్వాస్థ్యమని దేవుడు ఏ ఇశ్రాయేలీలని ఉద్దేశించి అన్నాడో, ఏ యూదులను ఉద్దేశించి తన వాగ్దానములను చేశాడో, ఆశీర్వాదాలని ఇచ్చాడో, ధర్మశాస్త్రమును అనుగ్రహించాడో, ఏ జనాంగములో నుండి యేసుక్రీస్తు అనేటువంటి లోకరక్షకుడికి జన్మనిచ్చాడో, ఆ యూదా దేశస్థులు ప్రస్తుతము 4 దేశాలతో యుద్ధం చేస్తున్నది. ఒకటి పాలస్తీనా, రెండవది లెబనాను, మూడవది ఇరాను, నాలుగవది సిరియా. ప్రస్తుతం ఏకకాలంలో 4 దేశములతో యుద్ధం చేస్తున్నది. ఈ యుద్ధములో భాగంగా యూదులైతేనేమి, ఈ 4 దేశాల ప్రజలైతేనేమి, అందులో చంటి పిల్లలు మొదలుకొని పండు వృద్ధాప్యములో ఉన్నటువంటి వారి వరకు అనేకులు మరణిస్తున్నారు. ఈ యుద్ధము న్యాయమా అన్యాయమా అనేటువంటి సంగతి పక్కకు పెడితే, ఉగ్రవాదుల ఉన్మాదమా లేదా ప్రభుత్వాల యొక్క ఆయుధ బలమా అనేటువంటి సంగతి పక్కకు పెడితే, ఈ యుద్ధములలో యుద్ధానికి ప్రత్యక్ష సంబంధము లేనటువంటి ఈ చిన్నపిల్లలు, నడివయస్కులు, యవనస్తులు, వృద్ధులు అనేకులు మరణించటం జరుగుతుంది. మరి దేవుని ప్రజలుగా ఎంచబడినటువంటి యూదులు ఈ 4 దేశాలతో యుద్ధం చేస్తున్నటువంటి తరుణంలో దేవుడు ఎందుకు కలుగ చేసుకోవటం లేదు? దేవుడు ఆపాలనుకుంటే యుద్ధములను ఆపొచ్చు కదా. అమాయకులైనటువంటి మరణాన్ని ఆపొచ్చు కదా. ఎందుకు అనుమతిస్తున్నాడు, ఎందుకు చేయిస్తున్నాడు అనేటువంటిది క్రైస్తవులలోనే చాలామందికి వస్తున్నటువంటి ఒక ప్రశ్న, ఒక ఆలోచన. ఇక అన్యులలో ఎలాగూ వస్తుంది. తప్పు పట్టడానికైనా పనిగట్టుకొని వారు అడుగుతారు. ఐగుప్తు దేశము నుండి బయటికి వచ్చినది మొదలుకొని ఐగుప్తు దేశంలో అనేకులు చంపబడ్డారు. ముఖ్యంగా జ్యేష్ఠ సంతానం, ఐగుప్తుల యొక్క జ్యేష్ఠ సంతానం. ఎర్ర సముద్రములో ముంచబడ్డారు సైన్యం. తర్వాత సీనాయి అరణ్యములో ఉన్నటువంటి అమాలేకీల మీద మొట్టమొదటి యుద్ధము ప్రారంభిస్తే, ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలస్తీనా యుద్ధం వరకు నిరాటంకంగా ఏదో ఒక యుద్ధము, ఏదో ఒక దేశంతో నిత్యము చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ యుద్ధాలలో లక్షలాది, కోట్లాది మంది ప్రాణాలు అర్పించబడ్డాయి, పోగొట్టుకున్నారు. అంటే మనుషుల యొక్క ప్రాణాలు పోతుంటే దేవుడి యొక్క మనసు చలించటం లేదా? అతడికి మనసు లేదా? ఆ మనస్సుకు మంచితనం అనేటువంటిది లేదా? ఆయనకు హృదయం లేదా? ఇలా నా జనులు
మా పిల్లలు చనిపోతున్నారే అనేటువంటి ఆవేదన లేదా? చూస్తూ ఎందుకుంటున్నాడు? దేవుడే ఎగదోస్తున్నాడా లేదా చోద్యం చూస్తున్నాడా? ఎందుకు యుద్ధాలు జరుగుతుంటే అనుమతిస్తున్నాడు? ఇలా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఏమంటే మీకు అనిపిస్తుందా? మీకు అనిపించిందా ఎప్పుడన్నా? ఇప్పుడు ప్రస్తుతం యూదులు 4 దేశాలతో యుద్ధం చేస్తున్నారని మీకు తెలుసా? చేస్తున్నారు కదా, రైట్? ఆ యుద్ధాలలో అనేకులు చనిపోతున్నారు కదా. రక్తసిక్తమై ఆ దృశ్యాలు చాలా హృదయ విదాయకరంగా ఉంటాయి కదా. అంత జరుగుతూ ఉంటుంటే ఎందుకు దేవుడు కలగ చేసుకోవటం లేదు? ఎందుకు పట్టించుకోవటం లేదు? దేవుడి స్వభావమే అలాంటిదా అనేది ఈరోజు మన ముందున్నటువంటి ప్రశ్న. ఇది చాలా లోతైనటువంటి విస్తృతమైనటువంటి అంశం. దీన్ని ఒక మాటలో నేరుగా చెప్పలేము. దేవుని యొక్క స్వభావం ఏంటో మనకు తెలియాలి, సందర్భాల యొక్క పూర్వాపరాలేంటో మనకు తెలియాలి. అప్పుడు కానీ విషయము సంపూర్ణంగా మనకు అర్థం కాదు. అప్పుడు అది సహేతుకమా అహేతుకమా అనేటువంటిది మనకి అర్థమవుతుంది. కనుక అసలు దేవుని స్వభావం ఏమిటి అని మనం ఆలోచిస్తే మనందరికీ బాగా తెలిసినటువంటి విషయం. దేవదూతలు కోటాను కోట్లుగా ఉన్నారు. లోకం పుట్టని నాట నుండే దేవుడు పరలోక వాసి అయి ఉంటుండగా దేవుని చుట్టూ ఆయన ముఖమును కనిపెట్టుకొని ఉండేటువంటి దేవదూతలు నిత్యము ఏమని అతన్ని కొనియాడేవి, స్తుతించేవి, స్తోత్రం చేసేవి అని అంటే అనేక అంశాలు ఉంటాయి. అందులో మనకి నేరుగా చెప్పబడినటువంటి మాట, దేవుడు పరిశుద్ధుడు 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 అని ఆ ద్వారపు కమ్మీలు అదురులాగున అవి గాన ప్రతిగానము చేస్తూ ఉండేటువంటివి. మీరు బాగా ఆలోచించండి. ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యము వజ్రము కంటే తేటనైనటువంటిదిగా చెప్పబడాలి అంటే అది పరిశుద్ధతను మించినటువంటి అంశము మరొకటి లేదు. నికార్సత్వమైనటువంటి ఏమండి ప్యూరిటీ అని అంటాం కదా. ఎంత ప్యూరిటీ అనంటే 100% ప్యూరిటీ అన్నమాట. దేవుడి యొక్క స్వభావము ఎలాంటిది అనంటే పరిశుద్ధుడు అని తనకు తానుగా చెప్పుకోవట్లా. తనకు తానుగా చెప్పుకుంటే అది చెల్లుబాటు అవ్వదు. ఎవరు చెప్తున్నారు? నిత్యము ఆయనని కనిపెట్టుకొని ఉండేటువంటి వారు, ఆయన చర్యలను చూసేటువంటి వారు, ఆయన స్వభావాన్ని ఎరుగుచున్నటువంటి వారు, అతనితో ప్రత్యక్ష అనుభవము కలిగినటువంటి వారు చెప్తున్నటువంటి మాట, దేవుడు పరిశుద్ధుడు అని ఒకమారు అనకుండా ముమ్మారు అన్నారు అనంటే దేవుడి యొక్క హృదయం పరిశుద్ధమైనటువంటిది, మనస్సు పారదర్శకమైనటువంటిది, తేటనైనటువంటిది. అవునా? దేవుడు పరిశుద్ధుడు. ఇది మీకు యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంటుంది, బాగా తెలిసినటువంటిది. బట్ మెన్షన్ చేసుకోండి సబ్జెక్టుకి. ఇవి పూర్వపరాలు గనక రాసి పెట్టుకోండి. మీ పరిశీలనలో అర్థం చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా? దేవుడు పరిశుద్ధుడు. ఇకపోతే మరొక అంశము అతని గురించి చెప్పబడినటువంటి మాట ఏంటంటే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము.
4వ వచనం, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. అంటే దుర్గము అంటే కోట, ఆశ్రయించటము అంటే సంప్రదించటం, సహాయము కోరి చేరటం. అవునా? ఆయన దగ్గరికి చేరితే నాకు కావలసినటువంటి సహాయం దొరుకుతుంది, అండదండలు దొరుకుతాయి, రక్షణ దొరుకుతుంది అని భావించటం. అంటే రక్షణని ఇచ్చి హక్కున చేర్చుకొని కాపాడేటువంటి ఒక గొప్ప కోట లాంటి వాడు ఆయన. దుర్గము అంటే చాటు చేసేటువంటి వాడు అని అర్థం. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము ఏది చేసినా కూడా సంపూర్ణము. ఇది వెలితిగా చేశాడు అనేటువంటిది ఉండదు. ఏం చేసినా సంపూర్ణంగా చేస్తాడు. మనుషులముగా మనము కొన్ని పనుల విషయంలో రాజీ పడుతూ ఉంటాం. జాలే, సరిపోతుంది, ఏం చేస్తాం, ఇది అవ్వట్లేదు, ఇంత కష్టపడ్డా కూడా అవ్వట్లేదు, ఇంకేం చేయాలో తెలియట్లేదు, ఇలాంటి కారణాలతో ఏం చేస్తూ ఉంటాం, ఆపేస్తూ ఉంటాం. కానీ దేవునికి తెలియనిదంటూ ఉండదు, చేతకానిదంటూ ఉండదు. ఏమండి? చిక్కట్లేదు, వీలు కలగట్లేదు అనేటువంటిది ఉండదు. ఆయనకి అన్నీ సంపూర్ణముగా ఉంటాయి కనుక ఆయన చేసేటువంటి కార్యం కూడా సంపూర్ణమైనటువంటిదిగా ఉంటుంది. తర్వాత ఆయన చర్యలన్నీ, చర్యలు అంటే పనులు, సంఘటనలు, ఏమండి, సందర్భాలు ఏవైతే ఉంటాయో ఆయన పనులన్నీ కూడా న్యాయములు. న్యాయములు అంటే అన్యాయానికి తావులేదు, నీతి కలిగినటువంటివి అని అర్థం. న్యాయమునకు పర్యాయ పదం నీతి. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయనలో దోషం ఉండదు, ఆయనలో దోషం ఉండదు. ఐగుప్తీయులను చంపినటువంటి దేవుడు దోషి కాదా? అమాలేకీయులను చంపించినటువంటి దేవుడు దోషి కాదా? ఇన్ని యుద్ధాలు జరుగుతున్నప్పుడు, ఇంత మానవ హననము జరుగుతున్నప్పుడు చూస్తూ ఉండిపోతున్నటువంటి, ఆపగలిగేటువంటి శక్తి ఉండి కూడా ఆపకుండా ఉంటున్నటువంటి దేవుడు దోషి కాదా? ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? మోషే గారు చెప్తున్నారు. మోషే గారు చెప్తున్నారు. మోషేకి దేవునికి ప్రత్యక్ష అనుబంధము ఉన్నది. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. పుట్టింది మొదలుకొని అతన్ని కాపాడింది ఎవరు? దేవుడు కదా. నెబోషికరం మీద మరణించేంత వరకు మోషేతో ఉన్నదెవరు? దేవుడు. అంటే సరే, పిల్లవాడి దశ తీసేద్దాం, 20 సంవత్సరాలు తీసేద్దాం. ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఐగుప్తు దేశము యొక్క సకల విద్యలను అభ్యసించినటువంటి దేవుడికి అవి రుచించక అంది వస్తున్నటువంటి అధికారాన్ని కూడా త్యజించి ఫరో కుమార్తె యొక్క వారసుడిగా ఐశ్వర్యమునకు అవకాశము ఉన్నటువంటి ఆయన దాన్ని కూడా తృణప్రాయంగా ఎంచి
క్రీస్తును గురించినటువంటి నింద గొప్ప భాగ్యము అని భావించి దేవుని సంకల్పములో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను కాపాడుకోవాలి అనేటువంటి సంకల్పంతో ఆరంభమైనటువంటి ఆయన యవ్వన ప్రాయము మొదలుకొని వృద్ధాప్యం వరకు దేవునితో ప్రత్యక్ష అనుబంధము కలిగినటువంటి వాడు. ఇక ముఖ్యంగా హోరేబు కొండ యొద్ద పిలువబడినటువంటి సందర్భం నుండి 40 సంవత్సరాలు ఎవ్రీడే ఎవ్రీ మినిట్ ముఖాముఖి ప్రత్యక్ష అనుబంధము కలిగినటువంటి వాడు. దాదాపుగా ఆ సందర్భాలను చూస్తే రోజు మాట్లాడుకుంటున్నట్టుగానే ఉంటుంది కదా, రోజు మాట్లాడుకుంటున్నారు. అలా 40 సంవత్సరాల అనుభవం అయినా కూడా చిన్నది కాదు కదా. 40 సంవత్సరాల అనుభవం అయినా కూడా అది చిన్నది కాదు. మామూలుగా మనమే వివాహమైన తర్వాత భార్యాభర్తలు ట్రావెల్ చేస్తారు. 10 సంవత్సరాలు, 20, 30, 40, 50 సంవత్సరాలు కలిసి జీవిస్తారు. ఇప్పుడు ఒకరిని తడితే ఇంకొకరి గురించి ఏం చెప్తారు? మా ఆయన గురించి నాకు తెలియందే ఉన్నది అని చెప్పి అతని మనస్తత్వం ఏంటి, ఎప్పుడు ఎలా స్పందిస్తాడు, దేనికి ప్రయారిటీ ఇస్తాడు, దేనికి ఇవ్వడు, జ్ఞానం ఎంత, అజ్ఞానం ఎంత, పనితనం ఎంత, ఇలాంటి సంగతులన్నీ భార్య చెప్పగలుగుతుంది. అలాగే భార్య యొక్క స్వభావము భర్త చెప్పగలుగుతాడు. 100కి 100% చెప్పకపోవచ్చు, కానీ ఎక్కువ మొత్తములో చెప్పగలుగుతారు. ఎందుకంటే కలిసి జీవించినటువంటి కొనసాగినటువంటి ఈ సంసారంలో అనేకమైనటువంటి సందర్భాలలో ఆలోచనలు, మాటలు, పనులు పంచుకున్నారు కాబట్టి వారికి తెలుసు. మరి అలాంటప్పుడు దేవునితో కలిసి తన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించినటువంటి మోషేకి దేవుని యొక్క స్వభావము ఏమిటి అనేటువంటి సంగతి అర్థమవుతుందా, అర్థమవ్వదా? ఎంతో కొంత అర్థమవుతుంది కదా. తనకు అర్థమైనటువంటి మేరకు చెబుతున్నటువంటి మాటలు ఇవి. ఏమని చెప్పాడు? ఆయన ఆశ్రయదుర్గము, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడును మరియు యథార్థవంతుడు. నీతిపరుడు, యథార్థవంతుడు. ఇప్పుడు ఇందులో పదాలు చూడండి. ఇక్కడ ఆయన గురించి రాసిన పదాలు న్యాయవంతుడు, నిర్దోషి, నమ్ముకొనదగినవాడు అంటే నమ్మకవంతుడు అని, తర్వాత నీతిపరుడు, యథార్థవంతుడు. ఈ పదాలన్నీ మంచోడని చెప్తున్నాయా, చెడ్డోడని చెప్తున్నాయా? మంచివాడు. ఆ మంచి మామూలు మంచి కాదు, పీక్ లెవెల్. అవునా? ఒక సంపూర్ణమైనటువంటి మంచి వ్యక్తిత్వము ఉన్నటువంటి దేవునిగా చెప్పబడుచున్నవి. అవునా? మరి అలాంటి దేవుడు ఎందుకు చంపుతూ వచ్చాడు? చంపుతూ ఉంటే ఎందుకు చూస్తూ వచ్చాడు? సహజంగా మనలో ఉత్పన్నమయ్యేటువంటి ప్రశ్నలు. ఏమంటే మన టైటిలే ఒక ప్రశ్న. ఏంటది? యుద్ధములో అమాయకులైనటువంటి వారిని దేవుడు మరణమునకు ఎందుకు అనుమతించాడు? అంతేనా? రైట్. ఆ ప్రశ్నను మనం ఇప్పుడు ఛేదించుకోవాలి. ఇప్పుడు నేను ఏదో అందులో దేవుని యొక్క ఒక సంకల్పం ఉంటుంది అని ముగించేశాను అనుకోండి. ఏందయ్యా ఆ సంకల్పం? అదే కదా మేము అడిగింది అని అంటాం. అదేనా? వాళ్ళు పాపులు, వాళ్ళు దొంగలు, వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు అనంటే కూడా
ఎక్కడో మనకు లోపల అసంతృప్తి అనేటువంటిది మిగిలిపోతుంది. అయితే కావచ్చు, కానీ ఇంత కర్కశంగా చంపేయాలా అనేటువంటి ప్రశ్న మిగిలిపోతూనే ఉంటుంది. కనుక దీని గురించినటువంటి సంపూర్ణ అవగాహన మనకు కలగాలంటే ముందు దేవుని యొక్క స్వభావ సంపూర్ణము మనకు తెలియాలి. అవునా? అలాగే పూర్వపరాలన్నీ కూడా మనకు తెలియాలి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. ఈ 4 జీవులేంటి, రెక్కలేంటి, కన్నులేంటి, కాసేపు అలా ఉంచండి. అవి అంటున్నాయి. ఆ 4 జీవులు అంటున్నాయంటే 4 క్యారెక్టర్లు చెప్తున్నాయి, 4 స్వభావాలు ఉన్నటువంటి పాత్రలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి? భూత అంటే గడిచిన, వర్తమాన. చాలామందికి ఈ భూత అనేటువంటి దాని అర్థం తెలియక భూతాల గురించి రాయబడింది బైబిల్లో, భూతాల గురించి చెప్పిండ్రు అని చెప్పి అపార్థము చేసుకుంటూ ఉంటారు. గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం ఒక సహోదరుడికి సువార్త చెప్పేటువంటి క్రమంలో అతడితో పాటు వాళ్ళ అమ్మ కూడా ఉంది. ఆ సువార్త చెప్పేటువంటి క్రమంలో భూత వర్తమాన కాలములలో దేవుడు తోడై ఉంటాడు అలా సందర్భం వచ్చిందనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ అంటున్నదట మనకు తెలిసిన సహోదరుడితోటి, పాస్టర్ గారు భూతాల గురించి అన్నడేంది అని అన్నదట. అంటే ఆ తల్లికి ఏ మేరకి ఆ పదాల మీద, వాటి అర్థాల మీద అవగాహన ఉన్నది అనేటువంటి సంగతి మనం అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి తల్లులు ఎంతమంది ఉంటారు? అలాంటి జ్ఞానము ఆ స్థాయిలో ఉన్నటువంటి వారు ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు. అందుకే బైబిల్ చాలా సందర్భాలలో అపార్థానికి ఎక్కువగా అవకాశము అది కల్పించటం కాదు, వీళ్ళు చేసుకుంటున్నారు. రైట్. భూత అంటే గడిచిన, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో అంటే 3 కాలాలలో ఉండు సర్వాధికారి. ఏ అధికారి? సుప్రీం. ఇప్పుడు మనకు ఇక్కడ ఒకటి సుప్రీం కోర్టు ఉంది, దానికి ఒక ప్రధాన న్యాయమూర్తి ఉన్నాడు. ఇక ఆయన చెప్పాడంటే దానికి తిరుగు ఉండదు. అయితే అప్పుడప్పుడు వీటికి కూడా రిట్ పిటిషన్లు వేసుకుంటారు. అంటే పునరాలోచన చేయండి. అంటే మీరు చేసినటువంటి ఆలోచనని ఏమైనా మీకే తెలుస్తుండొచ్చు గనక మళ్ళీ ఒకసారి ఆలోచించండి అని వీరు దరఖాస్తు పెట్టుకుంటుంటారు, పిటిషన్ పెట్టుకుంటూ ఉంటారు. అంటే మనుష్యులలో దోషం జరగడానికి అవకాశం ఉంటుంది. కొన్ని తీర్పులు నిజంగా బ్లైండ్గా ఉంటాయి, తీర్పు తీర్చేస్తారు, అది అమలైపోతుంది. కానీ ఇక కొన్ని తీర్పులు ఎలా ఉంటాయంటే తీర్పు తీర్చేస్తారు, తీర్పు తీర్చిన తర్వాత జీవితకాల శిక్ష అనుభవించేస్తాడు, జైల్లో 40 సంవత్సరాలు ఉంటాడు, ఇంకా జైల్లోనే ఉంటూ ఉంటాడు. అప్పుడు తీర్పు వస్తుంది, మళ్ళీ కొత్త తీర్పు వస్తుంది. ఏమని తీర్పు వస్తుంది? అతడు ఈ కేసు విషయంలో నిర్దోషి. 40 సంవత్సరాల జీవితం పోయిందా? ఇప్పుడు ఎవరికి న్యాయం చేస్తావు నువ్వు? ఇది మనుష్యుల జ్ఞానములో ఉన్నటువంటి పరిమితి. కానీ దేవుడు అలా కాదు, సర్వాధికారి. అంటే లోకములో ఉన్నటువంటి రాజులకు మించి, న్యాయమూర్తులను మించి, ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి శక్తులను మించి అధికారము కలిగినటువంటి వాడు దేవుడు, సర్వాధికారి. సూర్య చంద్ర నక్షత్రాదులను కలుగచేసి నడిపించగలిగేటువంటి, నడుమంటే నడవాలి, ఆగుమంటే ఆగాలి, అంతటి
అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు, సర్వము అంటే అన్నింటినీ ఆపరేట్ చేసేటువంటి వాడు. జీవులు, వృక్షములు, అంతరిక్షములో ఉన్నటువంటి ఖగోళ వస్తువులు, వీటన్నిటినీ నిర్వహించగలిగేటువంటి వాడు. సర్వాధికారియు దేవుడును అగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఆ 4 పాత్రలు ఏం చెప్తున్నాయంటే దేవుడు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్తున్నాయి. ఆయన సర్వాధికారి అని. ఓకే, ఇది ఇప్పుడు ఇంతకుముందు చదువుకున్నటువంటి వచనాలలో ఆయన న్యాయవంతుడు అని చదువుకున్నాం, సంపూర్ణ కార్యములు చేసేటువంటి వాడు అని చదువుకున్నాం, నీతిమంతుడు అని చదువుకున్నాం, యథార్థవంతుడు అని చదువుకున్నాం. అవునా? ఇప్పుడు ఇక్కడ ఒక పదం యాడ్ అయింది. ఏంటది? సర్వాధికారి. సర్వాధికారి, ఏం చేయటానికైనా శక్తి కలిగినటువంటి వాడు. ఒక విధంగా చెప్పాలి అంటే ఆయనను ప్రశ్నించగలిగేటువంటి వాడు లేడు, ఆయనను అడ్డగించగలిగేటువంటి వాడు ఎవడును లేడు. ఆ స్థాయి కలిగినటువంటి వ్యక్తులు, సమవుజ్జీలు ఎవరు లేరు అని దాని అర్థం. సమవుజ్జీలు కానీ అతనికి మించినటువంటి వ్యక్తులు కానీ శక్తులు కానీ మరెవరు ఏమీ లేవు అని దాని అర్థం. ఓకేనా? అలాగే మరొక వచనాన్ని మనం చూసుకున్నట్టయితే 16వ అధ్యాయము, ఇందులోని ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనము. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం ఏమంటున్నాడు? అవును ప్రభువా దేవా, మళ్ళీ రిపీట్ అయిపోయింది, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. బలిపీఠము ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ యుద్ధములలో నరకటము, తూటాలతో పేల్చటము, రక్తం చిందించటము, ఇదంతా ఏదైతే ఉందో దీనంతటినీ అంటే బలి చేయటము. చంపేయటం మీన్స్ బలి చేయటము. ఈ బలి చేయటానికి ఒకనాడు ఆధారంగా ఉంచబడింది బలిపీఠం. ఇప్పుడు ఈ బలిపీఠం అనేటువంటి పదప్రయోగాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనంటే, ఎలా అర్థం చేసుకోవాలి? ఉదాహరణకి యేసుప్రభుల వారు ఒక మాట అంటారు, నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠము దేవాలయమునకు మధ్యలో చంపబడిన, రక్తము చిందించబడిన జకర్యా వరకి అని ఒక సందర్భాన్ని చెప్తూ ఉంటాడు. మీరు ప్రవక్తలందరినీ చంపేస్తుంది అంటే, బలిపీఠము అనగానే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే వధ. ఈ వధకు సాక్షి ఎవరయ్యానంటే బలిపీఠం. అంటే ఇప్పుడు ఈ నరమేధము ఏదైతే ఉందో, ఈ యుద్ధములో హననము ఏదైతే ఉందో, దీని తీవ్రతని చెప్పటానికి వాడేటువంటి పదం బలిపీఠం. అయితే ఈ బలిపీఠమే సాక్ష్యం ఇస్తున్నదట. ఎవరిని గురించి, ఏమని అనంటే దేవుని గురించి. దేవా, నీవు సర్వాధికారివి, నా మీదనే ఎంతోమందిని నువ్వు చంపేశావయ్యా, అయితే దానికి ఒక లెక్కుందయ్యా, దానికి ఒక లెక్కుంది. నీ తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవి, ఇందులో అన్యాయమేమీ లేదయ్యా అని సాక్షాత్తు బలిపీఠము దేవుని గురించి చెబుతున్నది. ఇప్పుడు చావుకు ప్రత్యక్ష సాక్షి ఎవరికడా? బలిపీఠం. ఆ బలిపీఠము చెప్పుచున్నది ఎవరిని గురించి అనంటే దేవుడి గురించి. నీ తీర్పులు సత్యములు న్యాయములునై ఉన్నవి.
దానియేలు గొప్ప భక్తుడు కదండి. 70 సంవత్సరాల చెర ముగిసిపోతున్నటువంటి తరుణంలో ఆయన ఒక ప్రార్థన చేసి దేవునికి విన్నపించుకున్నాడు. ఏమని? మా పితరులు మేము పాపం చేశామయ్యా, మమ్ములను ఇదిగో చెరకి అప్పగించటం అనేటువంటిది నీకు న్యాయసమ్మతమేనయ్యా అని అన్నాడు. మమ్మల్ని ఈ శిక్షకి అప్పగించటము అనేటువంటిది నీకు న్యాయసమ్మతమేనయ్యా. మనుషులని, వారి స్వభావాలని, వారి పాపాలని, నేరాలని, ఘోరాలని ప్రత్యక్షంగా చూసినటువంటి భక్తులు వాళ్ళ విషయమై ఎంతగా తల్లడిల్లిపోయారో, ఎంత క్షోభను అనుభవించారో, ఎంతగా వారి హృదయం నొచ్చుకున్నదో ప్రత్యక్ష అనుభవం కలిగినటువంటి వారు. ఉదాహరణకి లోతుగారి కుటుంబం యుద్ధకు వెళ్ళి ఆ సొదొమ పట్టణస్థులు నీ ఇంటిలోకి వచ్చినటువంటి వాళ్ళు అప్పటికి అలా భావించారు, నీ ఇంటిలోనికి వచ్చినటువంటి మనుషులను మాకు అప్పగించుము అంటే ఎందుకు అప్పగించమన్నారు? ఎవరు వాళ్ళు? మనుషులా, పశువులా? మానవీయత లేదా? అప్పగించము. వారి యొక్క మూర్ఖత్వము, వారి యొక్క ఆ తీవ్రత ఎంతగా ఉంటుందో అప్పటికే ఎరిగినటువంటి వాడు గనక, అయ్యలారా, నా ఇంటికి అతిథులుగా వచ్చినటువంటి వారికి దయచేసి ఇలాంటి అపవాదును మీరు చేయకండి. అక్కడ తీవ్రతను మనం అర్థం చేసుకోవాలి. అంతగా కావాలంటే నాకిద్దరు కుమార్తెలు ఉన్నారయ్యా, వారిని మీకు అప్పగిస్తాను. ఇంకొక పదం వాడాడు అక్కడ. అంటే ఎంత నొప్పి ఉంటే లోతుగారు ఆ మాట మాట్లాడాలి. అక్కడ ఎంత రాక్షసత్వం ఉంది, ఎంత మృగతత్వం ఉంది, ఎంత కఠినులు ఉన్నారు, ఎంత నేర స్వభావం ఉంది. అప్పుడు ఆయన ఒక్కడిగా ఉన్నాడు, అచేతన స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ మాట అన్నాడు. కానీ తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించుకుంటున్నప్పుడు ఏ ఆలోచన వస్తుందండి? ఆవేదన రాదు, ఆవేశం కలగదు. ఇలాంటి కొడుకులని ఏం చెయ్యాలి అని మాట్లాడుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. మరి మనిషిగా నీకు అనుభవిస్తే ఆ నొప్పి తీవ్రత నీకు అర్థమైతే ఆ అర్థమైనటువంటి దానిలో నుండి నీవు ఈ మాట మాట్లాడగలిగావు, అవకాశం దొరికితే ఆ పని చేస్తావు కదా. అలాంటప్పుడు ఇప్పుడు మీరు చూడండి, మీ ఇంట్లో కూడా పిల్లలు 2-3 ఉన్నారనుకోండి. చిన్నోడిని పెద్దోడు ఏదో చిన్న చిన్న విషయాలకి పెద్ద దెబ్బ కొట్టాడు. ఆ చిన్నోడు కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. చచ్చిపోతాడేమో అనుకున్న తల్లి. సరే, మళ్ళీ తేరుకున్నాడు, బాగానే ఉన్నది. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది? తల్లి కానీ తండ్రి కానీ ఏం చేస్తారు? కొట్టినటువంటి వాడిని ఎంత మంచి కొట్టినవరా అంటారా? పిల్లరా, తండ్రి తల్లి ఎవరైనా కానివ్వండి, ఆ ఆక్రోశము, ఒకవేళ చచ్చిపోతే అంత తీవ్రంగా కొడతావా అని చెప్పి వీళ్ళు మరొక దెబ్బ వేస్తారు. ఇప్పుడు ఇది ఏమి తెలియనటువంటి ఒక వ్యక్తి ఆ దెబ్బ మాత్రమే చూశారనుకోండి, అమ్మ కొట్టినా అయ్య కొట్టినా ఆ దెబ్బ మాత్రమే చూసింది. ఏమైనా మనిషివేనా? ఏం బిడ్డని కట్టగొడుతున్నావేనరా, కొడుకుని అట్లే నా కొట్టేది అని అంటాడు. నీకేం తెలుసు అని మాట్లాడతాను అని వీళ్ళు అంటారు. అవునా? అంటే పూర్వపరాలు తెలియకపోతే అలాగే ఉంటుంది. ఎందుకు కొట్టాడో కొట్టిన వాడికి తెలుసు. ఇప్పుడు దేవుణ్ణి అడిగేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకున్నటువంటి జ్ఞానం మేరకి, వాళ్ళ పరిమితిలో వాళ్ళు ఆ రకంగా అడగటం అనేటువంటి జరుగుతున్నది. కానీ బలిపీఠమే నేరుగా చెప్పుచున్నది, నీ తీర్పులు
సత్యములు, నీ తీర్పులు సత్యములు మరియు న్యాయములు. తప్పులేదయ్యనేది మీరు చేసింది సమంజసకరమైనదేనయ్యా, నేను దానికి సాక్షిని అంటున్నది. ఓకేనా? రైట్. ఇది జస్ట్ అనేక పదాలు ఉంటాయి, ఇంకా అనేక రకాల స్తోత్రాలు ఉంటాయి ఆయన గురించి. ఇవి మచ్చుకి దేవుని యొక్క వ్యక్తిత్వము ఏంటి అనేటువంటిది. అది సెల్ఫ్గా చెప్పుకున్న మాటలు చూపెట్టలేము మీకు. ఆయన సొంతంగా తన గురించి తాను చెప్పుకున్నటువంటి మాటలు చాలా ఉన్నాయి, అవి చెప్పట్లేదు మీకు. ఇతరులు ఇచ్చిన సాక్ష్యాల గురించి చెప్తున్నాను. అదే కదా ముఖ్యమైనటువంటి. తన గురించి తాను సాక్ష్యం చెప్పుకుంటే చెల్లదు అది. తన గురించి ఇతరులు సాక్ష్యం చెబితే దానికి వ్యాలిడిటీ ఉంటుంది, అవునా? దానికి విలువ ఉంటుంది. ఇతరులు ఇచ్చినట్టు సాక్ష్యాల గురించి మనం మాట్లాడుతాం. ఇది దేవుని స్వభావం. రైట్. ఇక ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ కోణంలో దేవుడు 10 ఆజ్ఞలను ప్రాముఖ్యంగా ఆ ప్రాథమిక కాలంలో ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలను ప్రాముఖ్యమైనటువంటిగా ఇచ్చాడు. అందులో ఇప్పుడు ఈ సందర్భానికి ఒక ఆజ్ఞ ఏదది? వెరీ గుడ్. నరహత్య చేయకూడదు, అంటే నరులను చంపకూడదు. ఇది ఆజ్ఞ. మనుషులని చంపకూడదు. ఇది నిర్గమ 20వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. నరహత్య చేయకూడదు అంటే ఒకరిని ఒకరు చంపుకోకూడదు అని ఎవరు చెప్తున్నారు? దేవుడే. దేవుడే నేరుగా చెప్తున్నాడు, నరహత్య చేయకూడదు. హేబేలు నీతిమంతుడు, మంచి మనసు ఉన్నటువంటి వాడు, స్వభావం కలిగినటువంటి వాడు. ఇంకా చెప్పాలంటే కుట్రలు, కుతంత్రాలు, మోసాలు ఇలాంటివేవి లేనటువంటి వాడు. ఎత్తుకు పై ఎత్తులు, జిత్తులు లేనటువంటి వాడు. ఈ ఎత్తులు లేనటువంటి వాడు, జిత్తులు లేనటువంటి వాడు, కుట్రలు, కుతంత్రాలు లేనటువంటి వారిని ఈ లోకంలో ఏమంటారు అనంటే అమాయకులు అంటారు. అంతే కదండి, అమాయకులు అంటారు. ఒక విధంగా చెప్పాలంటే కయీను దృష్టిలో హేబేలు అమాయకుడు. అంటే ఆ పదం వాడలే, కానీ నేనేం చేసిన నడుస్తుంది అనేటువంటి దృక్పథంతో చంపేశాడు. అంటే ఒక విధంగా ఇప్పుడు ఈ నరహంతకుడు ఒక అమాయకుని చంపినట్టే కదా, అవునా? ఇక తర్వాత జరిగినటువంటి మారణ హోమాలలో కూడా చాలా సందర్భాలలో అసలు ఏ తప్పు చేయనటువంటి వారు, అందులో కనీస కారణము లేనటువంటి వారే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చంపబడతారు కదా, చంపబడతారు. అలాంటి ఆ సందర్భాలను గురించి చెప్పాడు. ఏమని చెప్తున్నాడు అనంటే నిర్గమకాండము 23వ అధ్యాయం. ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర ఆజ్ఞలకు సంబంధించినటువంటి విషయాలు. ఓకేనా? నిర్గమకాండము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 7వ వచనం. నిర్గమకాండం 23వ అధ్యాయము 7వ వచనం. అబద్ధమునకు దూరముగా ఉండుము, నిరపరాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు. వాళ్ళు దోషులు కాదు. వారు ఎవరికి ఏ హాని, నిరపరాధి అంటే ఎవరికి ఏ హాని చేసినటువంటి వారు కాదు, వాళ్ళకు సంబంధము లేదు. అలాంటి వారిని మీరు చంపకూడదు. అలా చంపినటువంటి వాడిని దుష్టుడు అని అంటాను నేను. ఆ దుష్టుణ్ణి నిర్దోషినిగా నేను ఎంచను అని అన్నాడు. అంటే అమాయకులను మీరెవరూ చంపకూడదు. అమాయకులు మీన్స్ ఇక్కడ నేను వాడుతున్న అర్థం ఏంటంటే ఏ నేరము చేయనటువంటి వారు, వారిని మీరు చంపకూడదు. అలా చంపినటువంటి వాడిని
నిర్దోషినిగా నేను ఎంచను, వాడొక దుష్టుడని నేను చెప్తాను అని అంటున్నాడు. అంటే ఎంత పగడ్బందీగా చెప్తున్నాడు, ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు. అమాయకులను చంపకూడదు, అమాయకులను చంపకూడదు. ఓకేనా. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం దేవుని యొక్క స్వభావాన్ని మనము అర్థం చేసుకుంటున్నాం. 24వ అధ్యాయము 16 నుండి. ఒకవేళ పిల్లలు తప్పు చేస్తే తండ్రులకును, కుమారులు తప్పు చేస్తే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. మీ అయ్య అట్లా చేసిండ్రా, మీ తాత అట్లా చేసిండ్రు అని చెప్పేసి పిల్లలని చంపకూడదు అని అన్నాడు. ఓకేనా. ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును. సరే, ఎవరి పాపము నిమిత్తము వాడు మరణశిక్ష నొందును అంటే కొంతమేరకి ఈ సమాజం దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా? ఎప్పుడన్నా మన చరిత్రలో తెలుసు కదండి, యాసిడ్ కోసి చంపిన వాళ్ళని, బ్లేడ్లతో గొంతులు కోసిన వాళ్ళని, అత్యాచారం చేసినటువంటి వారిని, అత్యాచారం చేసి క్రూరంగా చంపినటువంటి వారిని సంఘటనలు ఉన్నాయి కదా మనకు మొన్న జరిగినటువంటివి. వాటి విషయంలో సమాజం అంతా ఒకసారిగా ఏమని గొంతెత్తింది? అలాంటి వారిని చంపేయాలి, అలాంటి వారిని చంపేయండి అన్నది. ఇంకా స్వయంగా తల్లిదండ్రులే అన్నారు, మా కడుపున పుట్టిన వారు చేసింది తప్పు, వారికి మరణశిక్ష వేయండి, మీరేం చేసినా మేము అభ్యంతరము చెప్పము అని అన్నారు. అంటే నేరం చేసినటువంటి వాడిని శిక్షించటానికి సమాజము ఆమోదం తెలియచేస్తున్నది. సరే, ఇక్కడ దేవుని యొక్క శాస్త్రము ఏం చెబుతున్నది అనేటువంటిది కాస్త ఆలోచన చేస్తే ఇక్కడ సమాజం దాన్ని ఒప్పుకుంటున్నది. ఏం చెప్పింది? ఎవరు తప్పు చేస్తే ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును, కానీ వాళ్ళ పూర్వీకులు ఎవరో తప్పు చేశారని వీళ్లకు మరణశిక్ష వేయకూడదు అని ఇక్కడ స్పష్టంగా ఉంది. ఏమంటే ఈ మాటలన్నీ మనం భవిష్యత్తులో చదవబోయేటువంటి వచనాలకి కాంట్రవర్సీలు అవుతాయి. అందుకే మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఖచ్చితంగా కాంట్రవర్సీలు అవుతాయి. ఏంటి ద్వంద్వ వైఖరి అనేది మనకు కూడా వస్తుంది ప్రశ్న. దాన్ని మనం ఛేదించాలి. ఛేదించటాన్ని ఏమంటాం? పరిశోధించటము. పరిశోధించటం మీన్స్ అర్థం చేసుకోవటం. ఏం అర్థం చేసుకోవాలి? దేవుని కార్యములను అర్థం చేసుకోవాలి. ఎప్పుడు? ఎక్కడ? నీవు దైవ సన్నిధిలోనికి వచ్చినప్పుడు. అవునా? అదే జరుగుతున్నది. అన్యాయముగా అమాయకులైనటువంటి ఏ నేరము చేయనటువంటి వారిని మీరు చంపకూడదు అనేటువంటి మాట స్పష్టం చేశాడు. ఓకేనా? రైట్. ఇంతవరకు బాగుంది. 2 విషయాలు మనం గమనించాం. ఒకటి, ఆయన స్వభావం ఏంటో తెలుసుకుందాం. అంటే ఆయన గురించిన వ్యక్తిత్వం గురించి ఇతరులు చెప్పిన సాక్ష్యాలు ఏంటో చెప్పుకుందాం. రెండవది, అన్యాయముగా ఏ నేరము చేయనటువంటి వారిని మీరు చంపకూడదు, నరహత్య చేయకూడదు అనేటువంటి విషయాన్ని దేవుడు స్పష్టంగా తెలియచేయటం అనేటువంటిది మనం ఇక్కడ గమనించాం. ఇక మూడవ విషయం ఏంటి అని అంటే, యుద్ధము అనేటువంటిది మొట్టమొదటగా ఎక్కడ ఎవరితో ప్రారంభమైంది చెప్పాలి. యుద్ధము అనేటువంటిది మొట్టమొదటగా ఎవరితో ఎక్కడ ప్రారంభమైంది?
ఎంటైర్ చెప్తున్నాను. పరలోకములో మికాయేలుకి సాతానికి యుద్ధం జరిగింది. మికాయేలు అండ్ టీం, సాతాను అండ్ టీం. ఎలాంటి యుద్ధం అది? భీకరమైనటువంటి యుద్ధం. భీకరమైనటువంటి యుద్ధం. ఆ యుద్ధంలో సాతాను చావు దెబ్బలు తిన్నది, నరకములోనికి త్రోసివేయబడింది. అక్కడ ఆరంభమైనటువంటి యుద్ధం ఇప్పటికీ ఆ తదుపరి భూలోకంలో ప్రారంభమైంది. ఇక ఆనాటి నుండి ఈనాటి వరకు యుద్ధాలు జరుగుతున్నాయి. రైట్. ఇప్పుడు మికాయేలుకి సాతానికి ఎందుకు యుద్ధం జరిగింది? ఎందుకు యుద్ధం జరిగింది? ఆధిపత్యపు పోరు. అవునా? ఆధిపత్య పోరు. ఇందులో మళ్ళీ ఈర్ష్య ఉంది, ద్వేషం ఉంది. అవునా? తనను తాను హెచ్చించుకోవటము ఉంది. దేవుడు అనేటువంటి అతన్ని కూడా ఛాలెంజ్ చేసినట్టుగా ఉంటుంది ఆ సందర్భం. అవునా? రైట్. అదొక యుద్ధం. రెఫరెన్స్ తెలుసు కదండి మీకు? తెలుసా? తెలియదా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. త్వరగా. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలును ఆ ఘట సర్పముతో, అనగా సాతానుతో, ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఘట సర్పమును, చదువు వేగంగా, దాని దూతలను యుద్ధము చేసిరి కానీ ఘట సర్పము గెలవలేకపోయిరి. దానికి చోటు లేదు, అక్కడ నుండి వెళ్ళగొట్టబడింది. ఇదంతా రైట్. అది అక్కడి వచనము, ఆ సందర్భం అది. మికాయేలుకి సాతానికి యుద్ధం జరిగింది. రైట్. ఇక బైబిల్ హిస్టరీలోనికి వస్తే, ముఖ్యంగా ఇశ్రాయేలీల హిస్టరీలోనికి వస్తే, సరే, అమాలేకీలతో ఆరంభమైనటువంటి యుద్ధాలు తీరా కనాను దేశములో ఆక్రమించేంత వరకు కొనసాగింది. ఇప్పుడు కనాను దేశంలో జరిగినటువంటి యుద్ధాన్ని ఏమంటారు అంటే ఆక్రమణ యుద్ధము. అంటే ఆక్రమించుకోవటం అంటాం కదా, ఆక్రమించుకోవటం. ఎస్, ఇశ్రాయేలీలు కనాను దేశమును ఆక్రమించుకున్నారు. అంటే అప్పటికే అక్కడ కొంతమంది వాసం చేస్తున్నారు, దానిని ఆక్రమించుకున్నారు. ఈ ఆక్రమణ కోసము యుద్ధం జరిగింది, నరమేధం జరిగింది. దానిని ఏం యుద్ధం అంటాం? ఆక్రమణ యుద్ధము అని అంటాం. ఈ ఆక్రమించుకోమని వాళ్ళకు చెప్పింది ఎవరు? దేవుడే. ఆక్రమించుకోమని వాళ్ళకు చెప్పింది ఎవరయ్యానంటే దేవుడే. ఏమంటే నీ ప్రశ్నలన్నీ మేము ముందు పెడతాను, ఇక వచ్చే వారం నుండి సమాధానాలు మీరు చెప్తా ఉంటారు. చెప్పాలి అంటే ఆ ప్రయత్నం మీరు చేయాలి. ఓకేనా? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనము. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. అన్యులైన మతోన్మాదులకి కావలసిన ప్రశ్నలన్నీ నేనే ఇస్తున్నాను. 1వ అధ్యాయము 6వ వచనం. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిర్భయము కలిగి ధైర్యముగా ఉండుము. ఇశ్రాయేలీలకు ఇచ్చేదనని అబ్రహాం మొదలుకొని నేను ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము
చేసేదవు అంటే మీ ఆధీనములోనికి తీసుకుంటారు. మీరు ఆధీనములోనికి తీసుకోవటమే ఆక్రమించటం. ఓకే, స్వాధీనములోనికి తీసుకొందురు అంటే మీరు ఆక్రమించెదరు, దానికి నా తోడ్పాటు ఉంటుంది అన్నట్లుగా దేవుడు అక్కడ చెప్పాడు. ఎందుకంటే నువ్వు భయపడకు అని మీద అనేక వచనాలు ధైర్యమును ఇచ్చేటువంటి విధంగా చెప్పబడినటువంటి మాటలు ఉంటాయి. మీరు స్వతంత్రించుకునేదరు. ఇక సమూయేలు గ్రంథము 2వది. ఇప్పుడు మొదటి యుద్ధం దేని గురించి మాట్లాడుకున్నాం? పరలోకమందు జరిగినటువంటి ఆధిపత్యపు దాని గురించి, ఆ యుద్ధముల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆక్రమణ యుద్ధం గురించి మాట్లాడుకున్నాం. మూడవది అంతర్యుద్ధాలు. అంటే కుటుంబ కలహాల వలె ఇంటర్నల్ విలేజ్లో జరిగేటువంటి సమస్యల వలె ఒక సమాజములో, ఒక వంశములో, ఒక తెగలో జరిగేటువంటి ఆంతరంగిక యుద్ధాలు. ఉదాహరణకి దావీదు గారు ఎదిగిన తర్వాత ఫిలిస్తీన్ల మీద యుద్ధం ఎదగటం అంటే అప్పటికింకా బాలుడే. ఆ యుద్ధములో గెలిచిన తర్వాత జనులు దావీదుని ఎక్కువగా గణపరచటం మూలంగా సౌలుకి ఈర్ష్య కలిగింది. అది మొదలుకొని దావీదును చంప చూశాడు. సరే, అయితే సౌలు గారు మరణించిన తర్వాత దేవుడు దావీదుని సింహాసనంలో కూర్చుండబెట్టాడు. ఇది రుచించనటువంటి జనులు అప్పుడు ఇశ్రాయేలీలో చాలామంది ఉన్నారు. సౌలు యొక్క ఫేవరెట్స్ కూడా ఉండే, అప్పుడు ఫ్యాన్స్ అంటాం కదా, సౌలు యొక్క అభిమానులు కూడా ఉండే. ఈ సౌలు వారసులకి, అభిమానులకి, అంటే వీళ్ళిద్దరూ ఒకటి కేటగిరీ, వర్సెస్ దావీదుకి చాలా ఫైర్ జరిగింది. అదే ఇక్కడ చెప్తున్నాడు. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం ఏమంటున్నాడు? సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును. ఏమంటే సౌలు మామూలుగా గోత్రం చూసుకుంటే బెన్యామీను గోత్రం, దావీదుది యూదా గోత్రం. బట్ వీరిరువురు ఒక తండ్రిలో నుండి వచ్చినటువంటి వారే, యాకోబులో నుండి వచ్చినటువంటి వారు. కాబట్టి వాళ్ళందరూ ఏమని పిలువబడ్డారు? ఇశ్రాయేలీలు అని పిలువబడ్డారు. అంటే ఒక సమూహంలో జరిగిన 2 గోత్రాల వ్యక్తులకి చోటు చేసుకునే యుద్ధం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా. చాలు, మొత్తానికి అక్కడ ఏం జరిగింది? వారిరువురికి యుద్ధము జరిగింది. అది అంతరంగ యుద్ధం. అంటే దాంట్లో చోటు చేసుకున్నటువంటి అంతర్యుద్ధము. అవునా? రైట్. సొలొమోను కాలం నాటి వరకు రాజ్యం ఉమ్మడిగా ఉంది. అతని కుమారుడైనటువంటి రెహబాము అధికారంలోకి వచ్చిన తర్వాత అది విడిపోయింది. అది రెహబాముకి ఇష్టం లేదు. రెహబాముకి 2 గోత్రాలు దక్కాయి. ఎదుటిగా 10 గోత్రాల వారికి యరొబాము రాజయ్యాడు. ఈ యరొబామును తప్పించాలని, మరలా 10 గోత్రములను తన ఆధీనంలోనికి తెచ్చుకోవాలని రెహబాము తహతహలాడాడు. కానీ ఎదురుగా ఉన్నటువంటి యరొబాము బలవంతుడు, పైగా దేవుని యొక్క మద్దతు అతడికి ఉంది. సరే, యరొబాము మంచోడా చెడ్డోడా అనేటువంటి విషయం అలా ఉంచితే, ఇప్పుడు ఈ యరొబాముకి అలాగే రెహబాముకి యుద్ధము జరిగింది. ఇది అంతర్యుద్ధంలో భాగం. బట్ రీసెర్చ్లో అంశం కనుక మీరు రాసి పెట్టుకోండి, తర్వాత చదువుకోండి. ఎక్కడ ఉంటుంది? రాజుల గ్రంథం మొదటిది, అలాగే రాజుల గ్రంథం మొదటిది 12వ అధ్యాయం 21వ వచనం. తర్వాత మరొక వచనం కూడా ఉంటుంది. మరొక సందర్భంలో
చోటు చేసుకున్నటువంటి యుద్ధం అది. న్యాయాధిపతులు 25వ అధ్యాయము 30వ వచనం. 25వ అధ్యాయము 30వ వచనం. ఇంకా కొన్ని కూడా ఉంటాయి, ఇవి సరిపోతాయి. అంతర్యుద్ధాలు ఇవన్నీ ఇశ్రాయేలీల మధ్యలో జరిగినటువంటి అంతర్యుద్ధాలు. చర్చిలలో కూడా యుద్ధాలు జరుగుతాయి, తెలుసా మీకు? జరిగినాయి ఎక్కడన్నా ఎప్పుడన్నా? కొట్టుకుంటారు. తిట్టుకోవటం ఇంకా సామాన్యమే. కొట్టుకుంటారు, చంపుకున్నారు కూడా. దాన్ని ఏమి దోనాలి? సంఘాంతర్య యుద్ధాలు. అది బాధాకరమైనటువంటి విషయం. సరే, ఇక అది పక్కకు పెట్టండి. ఎన్ని రకాల యుద్ధాలు? ఒకటి ఆధిపత్యం, రెండవది ఆక్రమణ, మూడవది అంతర్యుద్ధము. అంటే దీంట్లో కూడా మళ్ళీ ఆధిపత్యము, ఆక్రమణ ఇన్స్టెన్స్ ఉంటాయి, కానీ ఇలా డిఫరెంట్ సందర్భాలు, డిఫరెంట్ వేరియేషన్ ఇష్యూలలో జరిగినటువంటి యుద్ధాలు. అవునా? అలా జరిగినటువంటి యుద్ధాలు. ఇక ఇదంతా ఒక వర్షన్, ఒక వేరియేషన్. ఇప్పటికీ మనిషి మీద ఈర్ష్యపడటం, ద్వేషపడటం, ఇక తిట్టుకోవటం, కొట్టుకోవటం, చంపుకోవటం అనేటువంటిది సర్వసాధారణంగా కయీను కాలం నాటి నుండి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నది. అయితే దేవుడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక మాట చెప్పాడు. ఏంటది? రోమపత్రిక 12వ అధ్యాయము. రోమపత్రిక 12వ అధ్యాయము 18, 19 వచనాలు. రోమపత్రిక 12వ అధ్యాయము 18, 19 వచనాలు. శక్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండండి. ఎవరితో గిచ్చి కయ్యం పెట్టుకోకండి. చేతనైతే అందరితో సమాధానంగా ఉండండి అంటూ ఇంకేమంటున్నాడు? ప్రియులారా, అదొద్దు. ఏంటి? మీకు మీరే పగ తీర్చుకోకండి. అవును, వాడు నీకు అన్యాయం చేయొచ్చు, నీకు మోసం చేయొచ్చు, లేకుంటే నిన్ను తిట్టాడు కావచ్చు, కొట్టాడు కావచ్చు అవసరమైతే. కానీ నేను చూసుకుంటాను అని చెప్పేసి మీకు మీరే పగ తీర్చుకునేటువంటి ప్రయత్నం చేయకండి. మీకు మీరే పగ తీర్చుకునక పాలెంలో పంచాయతీలు ఉంటాయి. వాడు నా గిట్ట ఆక్రమించాడని, లేకుంటే భూమి వాడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని, మళ్ళీ నాకు చేయమంటే చేస్తలేడని చంపుకున్నటువంటి అన్నదమ్ములు కూడా ఉన్నారు కదా, ఉంటారు. ఇలా సో మెనీ ఇష్యూలు. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వండి. అలా తప్పు చేసినటువంటి వాడి విషయంలో దేవుడు ఉగ్రత చూపిస్తాడు. ఆ దేవుడు ఉగ్రత చూపించలాగున మీరు దేవుడికి అవకాశం ఇవ్వండి. లేదు మీరే వాడు అలా చేశాడని ఇలా చేస్తే దేవుడు ఇక చేసుకుంటారు అని చూస్తూ ఉంటాడు. ఇక నా ప్రమేయం అవసరం లేదనుకుంటున్నారు కదా మీరే చూసుకోండి అని వదిలిపెడతాడు. గనుక మీరు ఆగారనుకో, నేను స్టార్ట్ అవుతాను అంటున్నాడు ఆయన. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వండి అంటే నేను చూసుకుంటాను అని అంటున్నాడు. అలాగే నెహమ్యా గ్రంథము 3వ అధ్యాయము
ఒకటో అధ్యాయం. నహూము గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు. నహూము గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు. యెహోవా, పేజీ నెంబరు 768. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును, తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. యెహోవా దీర్ఘశాంతుడు, మర్చిపోకూడదు. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులనుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మనం రోమపత్రికలో ఏదైతే చదువుకున్నామో అదే అర్థం వచ్చేటువంటి విధంగా చెప్తున్నాడు. దేవుడే ప్రతీకారం చేస్తాడు, దేవుడే ఉగ్రత చూపిస్తాడు, దోషము చేసినటువంటి వారిని విడిచిపెట్టాడు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ పొజిషను ఏం చెప్పబడుచున్నది అంటే, మీరు కొట్టుకోకండి, మీరు చంపుకోకండి, ఆ పాత్ర నేను తీసుకుంటాను. కొట్టాలా, తిట్టాలా, చంపేయాలా, అది నా వర్షన్, అది నా ఆధీనంలో ఉండాల్సినటువంటి విషయం. మీరు టేకప్ చేయకూడదు. అంటే అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా, చట్టాన్ని మీ చేతిలోనికి తీసుకోకూడదు అంటూ ఉంటారు కదా. లైక్ దట్ దేవుడు అంటున్నాడు, అది నా ఆధీనములో ఉన్నటువంటి విషయము. యుద్ధములు సోయన్సో అవన్నీ మీరు టేకప్ చేయకూడదు, నేను చూసుకుంటాను. నరహత్య చేయకూడదన్నటువంటి దేవుడు, అమాయకులను చంపకూడదన్నటువంటి దేవుడు, ఇదిగో ఇలాంటి మీకు అన్యాయం చేశారనో ఇంకేదో కారణాలను బట్టి మీకు మీరే చంపుకోకండి, పగ తీర్చుకోవటానికి, ప్రతీకారము చేయటానికి నాకు అవకాశం ఇవ్వండి, నేనే వాళ్ళ సంగతి చూసుకుంటాను అని అంటున్నాడు. అంటే పరోక్షంగా ఏం చెప్తున్నాడంటే, ఆ యుద్ధం ఏదో నేనే చేస్తాను అని అంటున్నాడు. అవునా? ఆ యుద్ధం ఏదో నేనే చేస్తాను అంటే ఇప్పుడు మరి ఈ యూదులకి 4 దేశాల మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధము ఏదైతే ఉందో అది ఇప్పుడు యూదులు చేస్తున్నట్ట, దేవుడు చేస్తున్నట్ట? సహజంగా ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రశ్న వచ్చింది కాబట్టి అలా కంపేర్ చేస్తున్నాను. ఓకే, ఏంటి ఆనాటి నుండి ఈనాటి వరకు జరుగుతున్నటువంటి యుద్ధముల వెనకాల ఉన్నటువంటి దేవుని యొక్క ఉదారత ఏంటి, లేదా ఆగ్రహము ఏమిటి? ఈ విషయము ఇంకా దేవుడు ఇచ్చిన అవకాశాల మేరకి వాటిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, పాట పాడుతూ కానుకలు వెతుకుందాం.